హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని జిల్లాల వారు అప్లై చేసుకునే విధంగా హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు. నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకొని అప్లై చేయండి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేయడం జరిగింది. క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడంతో పాటు మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో కూడా జాయిన్ అవ్వండి. అందులో కూడా ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు షేర్ చేస్తున్నాను. అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, తాజా నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే సిఐడి నుంచి విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నోటిఫికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ ఆఫ్ హోమ్ గార్డ్స్ కేటగిరీ బి టెక్నికల్ అండ్ అదర్ ట్రేడ్స్ వాలంటరీ సర్వీస్ అని ఇవ్వడం అయితే జరిగింది. తాజా నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్తో పాటుగా నోటిఫికేషన్ నెంబర్ కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్లో 28 హోంగార్డ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రోజుకు 710 రూపాయల చొప్పున శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే రోజుకు 710 రూపాయల చొప్పున పెర్ మంత్ ఎంతైతే అవుతుందో అంత శాలరీ ఇస్తారన్నమాట. మరి ఇక్కడ రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి అంటే మీరు స్వయంగా వెళ్ళి లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ అనేది పంపించవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటిలోపు అప్లై చేయాలంటే మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీలోపు తమ అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో తెలియజేశారు. మొత్తం 28 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. ఎంపికైన వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరిలో ఉన్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సిఐడి హెడ్ క్వార్టర్స్లో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ సిఐడి డిపార్ట్మెంట్కి సంబంధించిన రీజనల్ ఆఫీసెస్ అనేవి విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి మరియు కర్నూలు లొకేషన్స్లో ఉన్నాయి. అక్కడ కూడా పోస్టింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు మెయిన్ బ్రాంచెస్ అలాగే రీజనల్ ఆఫీసెస్లోనే పోస్టింగ్ అయితే ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే మే 1 నుంచి మే 15వ తేదీలోపు అప్లై చేయొచ్చు. బై హ్యాండ్ ద్వారా కానీ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ మీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అప్లై చేయాల్సినటువంటి చిరునామా అంటే మీ అప్లికేషన్ను ఈ చిరునామాలో సబ్మిట్ చేయాలి, లేదా స్వయంగా వెళ్ళి ఇవ్వచ్చు, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు. ద డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఏపీ పోలీస్ హెడ్ క్వార్టర్స్, మంగళగిరి 522503 అనేటువంటి అడ్రస్కు పంపించవచ్చు. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి స్థానిక అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి కనీస వయస్సు మే 1, 2025 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్టంగా 50 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయస్సును మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్లో ఎలా అయితే ఉంటుందో దానిని ఆధారంగానే క్యాలిక్యులేట్ చేస్తారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే 10+2 అంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు. కొన్ని టెక్నికల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అంటే మీకు గుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అంటే ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్, టైపింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అయితే ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది లైట్ మోటార్ వెహికల్ లేదా హెవీ మోటార్ వెహికల్కి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. ఫిజికల్ స్టాండర్డ్స్ చూసినట్లయితే మేల్ క్యాండిడేట్స్ అయితే అంటే మెన్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఉమెన్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఒకవేళ ఉమెన్ క్యాండిడేట్స్ ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలంటే మీరు ఫిజికల్గా, మెంటల్గా
ఫిట్గా ఉండాలని చెప్పి తెలియజేశారు. మరి ఈ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా ఎంసీఏ లేదా బీటెక్ కంప్యూటర్స్ లేదా అదర్ రిలేటెడ్ ఐటీ రిలేటెడ్ క్వాలిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తామని తెలియజేయడం అయితే జరిగింది. అంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ప్రాధాన్యత అయితే ఇస్తారు, కానీ ఇంటర్మీడియట్ అర్హత ఉంటే అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు మీకు సంబంధించినటువంటి అవసరమైనటువంటి అన్ని సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. మీ యొక్క అప్లికేషన్కి జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ లిస్ట్ కూడా చూద్దాం. ముందుగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేయండి, లేదా ఏపీసీఐడికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తరువాత మీ ఆ అప్లికేషన్ ఫిల్ చేసి మీకు సంబంధించినటువంటి ఎస్ఎస్సి లేదా మెట్రికులేషన్ యొక్క సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, ఇతర అర్హత సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్ సర్టిఫికేట్, కంప్యూటర్ సర్టిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా, వీటితో పాటు డూలీ అటెస్టెడ్ లేటెస్ట్ లేదా రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అంటే దానిపైన అటెస్టేషన్ అయితే చేయించాల్సి ఉంటుంది. 2 ఫోటోలు అయితే ఉండాలి. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇతర సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా యాడ్ చేయాలి. అన్నింటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా యాడ్ చేసి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి, లేదా మీరు అప్లికేషన్ని రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ముందుగా అప్లై చేసుకున్న అభ్యర్థులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ని స్క్రూటినీ చేస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ని వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి లేకపోయినట్లయితే వాళ్ళని డిస్క్వాలిఫికేషన్గా కన్సిడర్ చేస్తారు. ఆ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇందులో హైట్ని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 160 సెంటీమీటర్స్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్టీ ఉమెన్ కేటగిరీ అభ్యర్థులు అయితే 145 సెంటీమీటర్స్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఈ యొక్క మెజర్మెంట్స్ అయితే ఉండాలి హైట్ పరంగా. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్కి సంబంధించి. ఇందులో ఎంఎస్ ఆఫీస్ ప్రొఫెషనల్స్, అలాగే ఇంటర్నెట్ బ్రౌజింగ్, అదర్ కంప్యూటర్ అప్లికేషన్స్, టైపింగ్, డ్రాఫ్టింగ్ స్కిల్స్ వంటివి వీళ్ళు టెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇది ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్టు. సో ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. మరి ఈ విధంగా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు మీకు అర్హత ఉంటే చాలా సంవత్సరాల తర్వాత ఏపీలో హోంగార్డ్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ విడుదలైన నోటిఫికేషన్ కాబట్టి త్వరగా అప్లై చేయండి. మే 1 నుంచి మే 15వ తేదీలోపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. పిఎంటీ లేదా స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటాయి అనేది ఏపీ సిఐడికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తారు. కాబట్టి రెగ్యులర్ అప్డేట్స్ మరియు అనౌన్స్మెంట్స్ కోసం సిఐడి వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండాలని చెప్పి తెలియజేయడం జరిగింది. నోటిఫికేషన్తో పాటే అప్లికేషన్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ని పూర్తి చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. కంప్లీట్ నోటిఫికేషన్ అప్లికేషన్ కావాలా? డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఉద్యోగాల సమాచారం మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.